అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఏంటి సార్, ఎలా జరిగింది నిన్న మార్కెట్ సెషన్? మండే ఫ్రెష్గా కొంతవరకు ఆశాజనకంగానే సాగిందేమో అనుకుంటున్నాను. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేశారు? నాకైతే మార్కెట్స్ సాటిస్ఫాక్టరీగా లేవేమో అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మార్కెట్స్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళడం లేదు. ఎందుకంటే చూస్తున్నాం, నిన్న కూడా చూసాం. ఏంటి, 30 పాయింట్ల గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది నిఫ్టీలో. ఎక్కడ 22,000 530 ఆ మధ్యలో ఓపెన్ అయింది. నిన్న యాక్చువల్గా అంటే శుక్రవారం రోజు ఇంచుమించుగా 22,560 అరౌండ్ 570 ఆ మధ్యలో క్లోజ్ అయిన మార్కెట్ నిన్నటి రోజున ఒక 30-35 పాయింట్స్ డౌన్ ట్రెండ్లో ఓపెన్ అయింది. అక్కడ నుంచి ఏకదాటిగా 22,675 దాకా తీసుకెళ్ళారు. అంటే ఒకానొక దశలో 700కి రీచ్ అవుతుందేమో అనుకున్నాను నేను కూడా, కానీ రీచ్ అవ్వలా. నిన్నటి హై చూసుకున్నట్లయితే 22,675, లో చూసుకున్నట్టయితే 22,400, అరౌండ్ 410 ఆ మధ్యలో వదిలేండి. 400 రఫ్గా వేసుకుంటున్నాను నేను, 400. సో పైనుంచి చూసుకున్నట్టయితే ఒక 275 పాయింట్స్, 250 పాయింట్స్ గ్యాప్ డౌన్లోనే క్లోజ్ అవ్వడం మనం అంటే కిందకి రావడం మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రోజున పరిస్థితి ఏంటి, నిఫ్టీలో నేను చెప్తోంది ఈ రోజున పరిస్థితి ఏంటి అది మాట్లాడే ముందు బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా ఒకసారి చెప్తాను నేను మీకు. నిన్నంతా బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 48,400, 48,000 బిలో 700 మధ్యనే మార్కెట్ అనేది ట్రేడ్ అయింది. ఏం పెద్ద వోల్టాలిటీ అయితే నిన్న లేదు. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను అరౌండ్ 48,800, 49,000కి ఏమైనా వెళ్తుందేమో అని చెప్పి. లేదు, అది అసలు ఛాన్సే ఇవ్వలేదు నిన్నైతే.